మామ అందరికీ నమస్తే. ఇక్కడ ఒక వీడియో పెడతా, ఈ వీడియో చూడండి. వేరే స్టెప్ అర్జెంట్ వేరే బాత్రూమ్కి వెళ్తా. ఇయ్యారేంటండి రోడ్డు చిరంజీవి గారు ఎంత గ్రేస్ఫుల్ గా వేణు అలా పట్టుకుంటారు. దాని మొత్తం మీరు నిజంగా ఓ చెంబు ఓ బకెట్ పట్టుకున్నట్టు చెప్తా. బకెట్ పట్టుకుంటే చూసారు కదా వీడియోని. నేనేమంటున్నానంటే, మీరు ఎవరినైతే చూసి ఈ డ్యాన్స్ షో పెట్టిర్రో, ఎవరి డ్యాన్స్ అయితే చూసి మీరు ఇంతమంది డ్యాన్సర్గా తయారయ్యారు, ఆయనను మీరు ఏంద్రాకి చెంబు పట్టుకుని అవమానిస్తారు, ఏదో బాత్రూంలోకి పోతున్నట్టు అవమానిస్తారు. ఏందనుకుంటున్నాం అసలుకి? ఒక ఇండియన్ సినిమా చరిత్రను ఆ స్టెప్ తోటి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడేది తెలుసా మీకు? విన్న స్టెప్ తోటి సుధీర్ గారి మీద మాకు చాలా గౌరవం ఉంది, అర్థమైందా? మీరు చిరంజీవి గారి స్టెప్ను అంత ఏందది ఇంత చీపుగా చిల్లరగా ఏందది బాత్రూమ్ పెట్టి ఏందది నాకు అర్థమైతలేదు. ఇవన్నీ మానుకోండి. ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే, జడ్జిలో ఉన్న ఆమె గిట్ట నిహారిక ఆమె గిట్ట అలాగే కిలకిలకిల నవ్వుతాంది. అమ్మా, ఆయన మీ పెద్దనాన్న, నువ్వు చెప్పాలి, అరే బాబు అలా చేయకండి, అది అసలుకి ప్రతి ఒక్కడు ఆ స్టెప్ కు ఫ్యాన్ బేస్ ఉంది, మీరు అట్లా చేయొద్దు గలీజ్ అని చెప్పడం మానేసి కిలకిలకిల నవ్వుతావా నువ్వు గిట్ట? చిరంజీవి గారి డ్యాన్స్ అంటే అంత అలసైపోయిందారా మీ అందరికీ? నాకు అర్థం కాదు. ఎంత కష్టపడితే ఈ రేంజ్కి వచ్చిందో తెలుసా మీకు అసలు చిరంజీవి గారు? మీ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్లు వేసుకుంటా ఏంద్రాయి పిల్లి గంతులు మీరు వేసే ముడ్డల డ్యాన్స్ల కోసం చిరంజీవి గారి వీర స్టెప్ను మీరు బాత్రూమ్లకు ఏది చెప్పు పట్టుకొని ఏందా వీర స్టెప్ అంటే మజా కనపడరా మీరందరూ? మీరేం చూపెట్టండి ఎరిపుగలరా? అవి వేయకుండా మళ్ళీ మీ విధంగా మళ్ళీ చిరంజీవి గారినే మీరు ఏందని నాకు అర్థమైతే ట్రోల్ చేస్తారా మీరు? అసలు ఇవన్నీ గుద్దబలు చేశారని మానుకోండి, అర్థమైందా? ఎవడు ఏమంటలేడు కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినగా ఇవన్నీ కబుర్లు దింగిరు అనుకో, ఇంకా మరి చెప్తున్నా, మరి జీ తెలుగు గిట్ట రౌండ్ అప్ చేయాల్సి వస్తుంది, అర్థమైందా? గుద్ద నోరు మూసుకొని షో చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్.